Hi, good morning, good evening, good afternoon to everyone. Welcome back to the Chapters Academy YouTube channel. So, purpose of the video is why you people should join in the Chapters Academy for the CMA Inter regular batch. So I will talk in Telugu only for the purpose of ఈ పేరెంట్స్ కూడా రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని తెలుగులోనే రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్, వై యూ పీపుల్ షుడ్ బి జాయిన్ ఇన్ ద చార్టర్స్ అకాడమీ ఫర్ ద సిఎంఏ ఇంటర్ బ్యాచ్. మీరు ఎందుకు చార్టర్స్ అకాడమీనే చూస్ చేసుకోవాలి ఫర్ ద సిఎంఏ ఇంటర్ బ్యాచ్ రెగ్యులర్ బ్యాచ్ ఫర్ ద జూన్ 2026? ఎందుకంటే ఇన్ ద మార్కెట్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అకాడమీస్, లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడింగ్ ద సిఎంఏ ఇంటర్ కోచింగ్ ఫుల్ ఇంగ్లీష్ మోడ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు ఇంగ్లీష్ మిక్స్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఎక్స్టెంట్ ఫుల్ తెలుగు. సో చాలా మోడ్స్లో మీకు కనిపిస్తుంది. ఇన్ ద లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద మార్కెట్ టు ప్రొవైడ్ ద సిఎంఏ ఇంటర్ కోచ్. ఓకేనా సార్? వై సార్? ఫస్ట్ రీజన్, మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ జస్ట్ ఈవెన్ ద కోచింగ్ అండ్ నాట్ ఈవెన్ టాక్ విత్ ద స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ ఎందుకు వచ్చాడు, ఎందుకు అక్కడ ఉన్నాడు, వాడి ప్రాబ్లం ఏంటి అనేది ఎవ్వరు పట్టించుకోరు. బట్ ఇన్ ద చార్టర్స్ అకాడమీ we launch the batches for the only for the 25 members. మాకు ఒక బ్యాచ్ లాంచ్ చేస్తామంటే 6 months కోటి, అది కూడా 25 మెంబర్సే ఉంటారు ఆ బ్యాచ్కి. సో ఆ 25 మెంబర్స్కి ఇద్దరు క్వాలిఫైడ్ సిఏని అపాయింట్ చేయడం జరుగుతుంది యాజ్ ఎ మెంటర్గా. అంటే ఎవ్రీ 10 స్టూడెంట్స్కి ఒక సిఏ ఇండివిజువల్గా కేర్ తీసుకుంటాడు. ఏమని, మీరు ఎలా చదివారు, మీ క్లాసెస్ ఎంతవరకు అర్థమయ్యాయి, సో మీకు ఎక్కడ ల్యాగ్ అవుతుంది, సో ఎవ్రీడే మీ క్లాసెస్ అనేది పుషప్ ఉంటుందా లేదా, సో మీరు ఏ క్లాస్లో ల్యాగ్ అవుతున్నారు, సో వీ ప్లాన్ ఫర్ ఏదర్ రివిజన్ వీడియో వింటారా లేదా ఒక రికార్డెడ్ సెషన్ మళ్ళీ వింటారా. ద ఫస్ట్ రీజన్, ఈచ్ అండ్ ఎవ్రీ హ్యావ్ ఇండివిజువల్ కేర్. వీ ట్రీటెడ్ యాజ్ దట్ ఈస్ అ మెంటర్షిప్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ది వర్క్ క్లాస్. మీరు ఫస్ట్ డే దగ్గర నుంచి మీ క్లాస్లో ఏముంటుందమ్మా, మెంటర్షిప్ ఇస్ ద మ్యాండేటరీ. సో యూ షుడ్ మ్యాండేటరీ టు అటెండ్ ద మెంటర్షిప్ ఫర్ ద ఎవ్రీ డే. ఓకేనా? సో సెకండ్ వన్, ద మోడ్ ఆఫ్ క్లాసెస్ విల్ బి ద తెలుగు ఇంగ్లీష్ మిక్స్ అండి. అంటే మనకు అర్థమయ్యే భాషలో సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో మీకు కోచింగ్ జరుగుతుంది. సెకండ్ రీజన్, దిస్ తెలుగు ఇంగ్లీష్ చాలా దగ్గర మనం నాకు తెలుసు అండి, సిఎంఐ ఇంటర్కి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ బి కమ్ ఫ్రమ్ ద సోషల్ వెల్ఫేర్ కాలేజెస్. సోషల్ వెల్ఫేర్ కాలేజెస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ సిఎంఐ ఇంటర్లో ఎక్కువ ఉంటున్నారు బేస్డ్ ఆన్ ద మార్కెట్ ట్రెండ్స్. సో వాళ్ళకి ఈరోజు మనం కూర్చోబెట్టి ఫుల్ ఇంగ్లీష్ చెప్పేసిన, దే ఆర్ నాట్ దట్ మచ్ ఆఫ్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ ద సిలబస్. సార్ నేను సీ అవ్వటానికి ఓన్లీ ద రీజన్ లాంగ్వేజ్ బ్యారియర్ రాకపోవటం. ఎందుకంటే నేను తెలుగు ఇంగ్లీష్ మిక్స్లోనే క్లాసులు వినేవాడిని, అవి నాకు ఈజీగా అర్థమయ్యేటివి, నేను ఈజీగా గుర్తుపెట్టుకునేవాడిని, నాకు అంటే రిలవెంట్గా ఉండేది. నేను చెప్పే ప్రతి టాపిక్ ఇట్స్ రిలవెంట్ టు మీ, నాకు రిలవెంట్గా ఉండేది. సో నాకు ఈజీగా డైజెస్ట్ అయ్యేది సబ్జెక్ట్. అదే నేను ఫుల్ ఇంగ్లీష్ క్లాసెస్ విన్నాను అనుకోండి, నాకు ఏమవుతుందంటే, కోర్స్ ఈజ్ ఆల్వేస్ టఫ్, while you teach in English, how it is difficult to convert that English into our own language. మన అండర్స్టాండింగ్ కోసం మన ఓన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని మనం రిమెంబర్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ అ వెరీ లెందియెస్ట్ ప్రాసెస్. అదే మీకు చెప్పే పాయింటే మన లాంగ్వేజ్లో చెప్పేస్తే ఇట్స్ అ వెరీ 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 ఈజీ టు రిమెంబర్ ద ఎవ్రీథింగ్. ఇట్స్ వెరీ 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 ఈజీ టు రిమెంబర్ ద ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ద థర్డ్ రీజన్. ద ఫోర్త్ రీజన్, ద బ్యాచ్ స్ట్రెంత్ ఈస్ ఓన్లీ ఫర్ ద 25. సో మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మధ్యలో మీరు కూర్చొని క్లాస్ వింటుంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ టు గ్రాప్ ద లెక్చరర్స్ పాయింట్ ఆర్ గ్రాప్ ద టీచర్స్ పాయింట్. టీచర్ ఏం చెప్తున్నాడు అనే పాయింట్ని మీరు గ్రాప్ చేయడం నాట్ దట్ ఈజీ అండి. మేబీ 5 to 10 స్టూడెంట్స్ గ్రాప్ చేస్తారు, కానీ రిమైనింగ్ 90 స్టూడెంట్స్ అసలు ఏం చేస్తున్నారో కూడా ఫ్యాకల్టీకి తెలియదు, స్టూడెంట్స్కి కూడా తెలియదు. ఈలోపు బ్యాచ్ అయిపోతుంది. బ్యాచ్ అయిపోయాక అసలు మనం ఏంటి, మనం ఎందుకు ఇచ్చేస్తామనే ఫీలింగ్లో మనం అందరం బతికేస్తాం. ఓకే, లిమిటెడ్ స్ట్రెంత్. నెక్స్ట్ వన్ అమ్మ, లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్, వై ద స్పెషాలిటీ ఆఫ్ ది బ్యాచ్ విల్ బి ద ఇండివిజువల్ కేర్ టు ద స్టూడెంట్. అండ్ అనదర్ యాడ్ ఫేవర్ టు ద చార్టర్స్ అకాడమీ అండి, ఎవ్రీ డే మీకు ఏదైతే క్లాస్ జరుగుతుందో యూ హ్యావ్ ఏ ఎంసీక్యూ ఎగ్జామ్ ఆన్ దట్ క్లాస్. యూ హ్యావ్ ఏ ఎంసీక్యూ ఎగ్జామ్ ఆన్ దట్ క్లాస్. మీకు ఆ క్లాస్ మీద ఏముంటుందమ్మా, ఎంసీక్యూ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ క్లాసెస్ మీద అంటే ఎంసీక్యూ విల్ బి ద కాంట్రిబ్యూట్ 30 marks ఫర్ ద ఎవ్రీ సబ్జెక్ట్. అంటే ఆన్ యావరేజ్ 40 రావాలి, 20 to 25 ఎంసీక్యూసే వస్తాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ విల్ ఇగ్నోర్ ద ఎంసీక్యూస్
బట్ వాట్ వీ డూ, ఈ రోజు ఏదైతే కాన్సెప్ట్ జరిగిందో ఆ కాన్సెప్ట్స్ మీద ఎంసీక్యూ ఎగ్జామ్ ఉంటుంది అండ్ క్లాసెస్ విల్ బి ఇన్ ద ఇంటరాక్టివ్ మోడ్. ఏ మోడ్లో ఉంటాయమ్మా? ఇంటరాక్టివ్ మోడ్లో ఉంటాయి. అండ్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ వీకెండ్ ఎగ్జామ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టు క్లియర్ యువర్ సిఏ ఇంటర్ ఎగ్జామ్, రెగ్యులర్ ఎగ్జామ్స్. సో వీఆర్ గోయింగ్ టు క్లియర్ ద వీకెండ్, వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ద వీకెండ్ ఎగ్జామ్ ఉన్న ఎవ్రీ సండే. మీకు ఏముంటుందమ్మా అంటే వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? సో టీచింగ్ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటుంది సార్. ఏది పెడితే చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేది ఏముండదమ్మా సార్. వాట్ ద నీడెడ్ సిఎంఏ లెవెల్కి ఏం కావాలి అది మాత్రమే టీచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనము గ్రూప్ వైజ్ కోచింగ్. అంటే సార్ వాట్ ఈస్ ద గ్రూప్ వైజ్? సార్ మనకి జూలై 20th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, జూన్లో ఎగ్జామ్స్ ఉంటాయి సార్. దిస్ ఈస్ ద టైమ్ లైన్ అవైలబుల్ ఫర్ us to complete our coaching. So what we do, July 20th, August, September, October, we completely concentrate on the group 1 coaching only. Once you done with the group 1 coaching, we conduct the study hours and exams for the November and December on the group 1 coaching, and we provide the revision classes on the group 1 for these 2 months. Why sir? Why are going to? Because మనం లెంతీగా వినేసి ఉంటుంది. వి ట్రై టు సమ్మరైజ్ ద టాపిక్ ఇన్ దిస్ 2 months. సో మీరు ఇక్కడ ఏదైతే గ్రూప్ 1 కోచింగ్ విన్నారో ఎంటైర్ గ్రూప్ 1 స్టడీ అవర్స్ అండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ జనవరి అండ్ ఫిబ్రవరి గ్రూప్ 2 కోచింగ్ ఉంటుందండి. ఏ కోచింగ్ ఉంటుందండి? గ్రూప్ 2 కోచింగ్ ఉంటుంది సార్. వై ఓన్లీ 2 months? 2 months ఇస్ ద మోర్ దెన్ ఎనఫ్ ఫర్ గ్రూప్ 2 కోచింగ్. సో ఇలాంటి గ్రూప్ 2 కోచింగ్, అది గ్రూప్ 2 కోచింగ్ ఏదైతే ఉందో దాన్ని 2 monthsలో కంప్లీట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ మార్చ్, ఏప్రిల్, మే 3 months మీకు కంప్లీట్గా క్యూములేటివ్ రివిజన్ అవుతుంది గ్రూప్ 1 యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2. సార్ మాకు ఎన్ని రివిజన్స్ అయితే సార్? మీకు ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ మేడం, దట్ ఈస్ ద 1 రివిజన్. నవంబర్ అండ్ డిసెంబర్లో 2 రివిజన్స్ అంటే అప్పటికే గ్రూప్ 1 మీకు 3 రివిజన్స్. గ్రూప్ 2 ఆల్రెడీ ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ మేడం, దట్ ఈస్ ద 1 రివిజన్. అండ్ ఈ 3 months మీకు ఒక 2 రివిజన్స్ చేయగలుగుతాం. అంటే 4 to 5 డౌన్స్ మీకు సిలబస్ అనేది మా ఇన్స్టిట్యూట్లో రివైజ్ చేయడం జరుగుతుంది. దట్ అష్యూరెన్స్ విల్ గివ్ యూ. ఎందుకంటే ఎంతమంది క్రాష్ బ్యాచ్ ఇక్కడ జాయిన్ అయ్యారు, ఎంతమంది సిఏ ఫైనల్ స్టడీ అవర్స్ ఎగ్జామ్స్ ఇక్కడికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? చార్టర్స్ అకాడమీకి ఎందుకు క్రాష్లకు కానీ, ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లాసెస్కి కానీ, ఎగ్జామ్స్కి కానీ ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే వీఆర్ గివ్ ద ఇండివిజువల్ కేర్. అల్టిమేట్గా మనకు కావాల్సినది ఏంటి? ఎక్కడ మనం పాస్ అవ్వగలం, దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిలీవ్ ద ప్రాసెస్. ఎవరు ఏ ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంది, ఏ ఇన్స్టిట్యూట్ సబ్జెక్ట్ ఈజీగా చేయగలుగుతుంది, ఏ ఇన్స్టిట్యూట్ కంప్లీట్గా ఎగ్జామ్స్ పాస్ అవడం మీద 100% వర్క్ చేస్తుంది, అలాంటి ఒక ఇన్స్టిట్యూట్ చార్టర్స్ అకాడమీ. అలాంటి ఒక ఇన్స్టిట్యూట్ ఏంటమ్మా? చార్టర్స్ అకాడమీ. మిమ్మల్ని పాస్ చేయడానికి మేము ఏం చేయాలో అన్నీ మేము చేస్తాం. జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద చార్టర్స్ అకాడమీ ఫర్ ద నెక్స్ట్ 9 months. You will get your CMA certificate. Definitely you will get your CMA inter results. So without any doubt. Okay na? So sir, what we need, మీరు వచ్చేటప్పుడు చాలా డిసిప్లైన్గా ఎవ్రీడే కాలేజ్కి వస్తే చాలండి. we will do for what you need for that. అండ్ ఫ్యాకల్టీకి వచ్చేసరికి సార్, ఇన్ దిస్ అకాడమీ ద ఫ్యాకల్టీస్ విల్ బి ద 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. దిస్ వెరీ నిజమంటే ఇంత చిన్న అకాడమీ కదా, ఎవరో కొత్త ఫ్యాకల్టీ? నో, ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. ఎవ్రీవన్ ఈజ్ అ ఎక్స్పీరియన్స్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్. ఆల్రెడీ ఎవరైతే టీచ్ చేశారో సిఎంఏ ఇంటర్నెట్ గత 5 నుంచి 10 సంవత్సరాలుగా రెగ్రెసివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్తోనే టీచ్ చేయించడం జరుగుతుంది. సార్ అన్ని ఇన్స్టిట్యూట్ లాగా ఫస్ట్ 10 రోజులు ఒక సబ్జెక్టు, సెకండ్ 10 రోజులు ఒక సబ్జెక్టు, సెకండ్ 10 రోజులు ఒక సబ్జెక్ట్, అలా ఇక్కడ టీచ్ చేయించడం జరగదు. We can teach every 2 hours one subject and take the break, next 2 hours another subject, next 2 hours another. So ప్యారలల్గా అన్ని సబ్జెక్టులు టీచ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద మోర్ ఆన్ ద ఫేస్ టు ఫేస్ స్టడీ, నాట్ ఫర్ ద రికార్డింగ్ పర్పస్, నాట్ ఫర్ ద సమ్ అదర్ పర్పస్. దిస్ బ్యాచ్ ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ ఫర్ ద ఫేస్ టు ఫేస్ స్టూడెంట్స్. వాళ్ళ కోసమే డిజైన్ చేసాం, వాళ్ళ కోసం ఈ బ్యాచ్ నడుస్తుంది, వాళ్ళ కోసమే క్లాసెస్ అనేది జరుగుతుంది. అంటే మా కళ్ళ ముందున్న పర్సన్ని దృష్టిలో పెట్టుకునే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది తప్ప ఇది రికార్డ్ చేసి ఎవరో కొనేస్తారు, ఇది రికార్డింగ్ సరిగ్గా రావాలి అనే బేసిస్తో క్లాసెస్ అనేవి కండక్ట్ అవ్వాలి. ఓకేనా? చూడండి, సో ఎన్నిసార్లు అంటే మీరు గ్రూప్ 1 సార్ నాకు గ్రూప్ 1 కావాలి, సో యూ కెన్ జాయిన్ ఫర్ ద గ్రూప్ 1 కోచింగ్, లేదా గ్రూప్ 2 కలిగి జాయిన్ ఫర్ ద గ్రూప్ 2 కోచింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ అండి, వాట్ ఈస్ ద ఫీజ్ డీటెయిల్స్? సార్ ఫర్ ద సింగిల్ గ్రూప్ 30,000 అండి. మీరు ఏ ఒక గ్రూప్ తీసుకున్నా 30,000. ఫర్ ద బోత్ గ్రూప్స్ యూ విల్ చార్జ్ ద 50,000 ఓన్లీ. వెరీ 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 లో ఫీజ్ వీఆర్ గోయింగ్ టు చార్జ్ ఫర్ ద
CMA Inter regular batch. Both was only 50,000. For the batch strength is only 25 members. Okay. You people are very sir focused గా మీరు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి 90% ఆఫ్ ది క్లాస్ అటెండ్ అయితే రిజల్ట్ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది. వై చాటర్స్ అకాడమీ, వై నాట్ అదర్ అకాడమీ నేను చెప్తాను. వై షుడ్ బి జాయిన్ ఇన్ ద చాటర్స్ అకాడమీ ఫర్ ద CMA Inter. Okay, that's it guys. Thank you very much. Please subscribe our YouTube channel because you will get the revision videos and we will get the update on the exam. And first of all the best to all the CMA foundation students who are going to write their exam. Thank you very much guys. Thank you.